తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కె శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ అండ్ సర్వే ప్రజెంట్లీ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తుండు. ఈయన పైన అనేకమైన కంప్లైంట్లు ఉన్నాయి. గతంలో కలెక్టర్ ప్రశాంత్ గారు ఈయన పైన ఇది ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఒక డిఎస్పి ఈయన వల్ల అంటే ఈయన పెట్టిన టార్చర్ వల్ల ఒక డిఎస్పి చనిపోయాడు. కానీ ఇంతవరకు ఆయన పైన ఎటువంటి చర్య, కలెక్టర్ రాసిన చర్యలు లేవు, ఒక ఎమ్మెల్యే అయిన పైన ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, ఈరోజు ఒక డిఎస్పి చనిపోయిన ఆయన మీద చర్యలు లేవు. ఈరోజు ఇన్ని కరప్షన్స్కు పాల్పడుతున్న ఆయన పైన ఇప్పటివరకు చర్యలు లేవు. పైగా రంగారెడ్డి జిల్లాలో ఈయనను మరి ల్యాండ్ అండ్ సర్వే దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈరోజు కొనసాగిస్తున్నారంటే ఏ విధంగా నడుస్తుందో. మొన్ననే రీసెంట్గా ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ దాదాపు 8 మందికి మరి అక్రమ్ మొత్తం 13 మందికి ఇచ్చిండ్రు. 8 మందికి డీప్ కరప్షన్లో ఉన్నటువంటి వ్యక్తులకు, ఎవరైతే ఏసీబీ విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు వాళ్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. దీని మీద నేను ఈరోజు మరి డీజీపీ గారికి నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ క్రిమినల్ ఎంక్వైరీ అండ్ విజిలెన్స్ యాక్షన్ అగేన్స్ట్ కె శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రెజెంట్లీ పోస్టెడ్ ఇన్ రంగారెడ్డి డిస్టిక్, ఎలిగేషన్స్ ఆఫ్ ల్యాండ్ స్కామ్ ఇదంతా ఉన్నదని చెప్పేసి నేను ఈరోజు ఈయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు పూర్తి కంప్లైంట్ వివరాల్లోకి మనం వెళ్తే టోటల్ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కుదిపించే విషయం ఇది. కానీ ఇసొంటి వాళ్ళని దేనికోసం కొనసాగిస్తున్నారని నాకు అర్థమైతలేదు. రెఫరెన్స్ టు ది కలెక్టర్ రంగారెడ్డి బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే కంచల్ల భూపాల్ రెడ్డికి ఇచ్చిన కంప్లైంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ యాజ్ పర్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నల్గొండ శ్రీ ప్రశాంత్ జే పాటిల్ ఐఏఎస్ టు ది కమిషనర్ సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ తెలంగాణ. ది ఫాలోయింగ్ సీరియస్ allegations were recorded against Sri K. Srinivasulu while he was working as assistant director survey and land records Nalgonda for nearly 5 years. Tampering of government records, illegal alteration of land records, ఇది అక్కయ్యగూడెం నల్గొండ మండల్ without notice to the పట్టదార్స్. His subordinates modified to records in survey number 432. ఇది misconduct and harassment. Multiple complaints from subordinate employees indicate that Srinivasulu subjected them to intimidation and arbitrary suspensions notable against a surveyor who submitted a truthful report. The collector of Nalgonda, after through verification, surrendered Srinivasulu service to the commissioner of survey. అంటే ఆయన అక్కడికి తీసుకొచ్చి బాధాప్తా నవీన్ మిట్టల్ దగ్గర ఆయన నేసిండ్రు. 14/12/2020 అడ్మిషన్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పనిష్మెంట్ ఇవ్వాలి. ఈయన గురించి ఆదాబ్ హైదరాబాద్ ఒక పెద్ద కథనమే వచ్చింది. ది తెలుగు డైలీ ఇది that despite being surrender corruption and misconduct, K. Srinivas rewarded with a key posting in రంగారెడ్డి డిస్టిక్. ఏది నవీన్ మిట్టల్ గారు బ్రహ్మాండంగా ఇచ్చిన ఆయన దొంగ ఈయన దొంగ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున దాదాపు 70 కోట్ల ఆస్తులు ఉన్నాయంట. ఈయనకు మై హోమ్ భూజాలో గచ్చిబౌలిలో ఆయన భార్య నీరజ అనే పేరు మీద 20 కోట్ల ఆస్తి ఉన్నది, 50 కోట్ల రైస్ మిల్ ఉన్నది. ఇదంతా నేను పోయిన వీడియోలో చెప్పాను. ఇదన్నీ కూడా ఈరోజు నేను డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3 కోట్ల బిల్డింగ్ మహబూబ్ నగర్లో, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ అనేకమైన ప్రాపర్టీ డీలింగ్స్, ఈ విధంగా ఆయన మీద ముఖ్యంగా నేను ఈరోజు ఇవ్వడానికి ముఖ్యమైన కంప్లైంట్ దేని విషయం అంటే ఈరోజు ఒక డిఎస్పి గ్రౌండ్స్ ఫర్ క్రిమినల్ అండ్ విజిలెన్స్ యాక్షన్. ది కేస్ ఇన్వాల్వ్స్ ట్యాంపరింగ్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్ ఐపీసీ 420, 468, 471, అమెండ్మెంట్ టు సుసైడ్ ఆఫ్ డిఎస్పి ఆఫీసర్ డిఎస్పి ఆఫీసర్ ఐపీసీ 306, criminal misconduct under the Prevention of Corruption Act 1988, violation of service conduct rules and abuse of official position for pecuniary gain. Despite clear findings and documentation from the district collector, no disciplinary criminal proceedings have been initiated and the officer continues in a sensitive post, posing risk to public property and governance integrity. ఈరోజు ఇంత పెద్ద ఒక గజ దొంగకు ఉండాల్సిన లక్షణాలు మొత్తం ఉన్న ఆఫీసర్కు ఇవాళ సెక్షన్లు కూడా ఎందుకు పేర్కొన్నానంటే దాదాపు ఈయన పైన రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వానికి.
ఇప్పటి వరకు ఇతని పైన ఎటువంటి చర్యలు ఎందుకు కోసం మీరు తీసుకోలేదు? ఎందుకు యాక్షన్, ఎందుకు ఈ అవినీతి పరులైన అధికారులను మీరు అందలా లెక్కిస్తున్నారు? ఎందుకు వీళ్ళని కలెక్టర్గా, ఏది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పర్మిషన్ ఇస్తున్నారు? ఎందుకు వీళ్ళని ఫోకల్ పోస్టుల్లో తీసుకొచ్చి పెడుతుండ్రు? ఈరోజు నల్గొండ ఒక అంత ల్యాండ్ రేట్స్ అంతా లేని జిల్లానే ఎన్నో అక్రమాలకు పాల్పడి ఈరోజు అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు తీసుకొని వచ్చి నెత్తి మీద గుసబెట్టుకొని రంగారెడ్డి జిల్లాలు ఇస్తే ఇక్కడ జనాన్ని ఏ విధంగా పీడించుక తినే పరిస్థితి. బాజాబ్తా ఒక డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక డిఎస్పీ మరణానికి కారకునైన వ్యక్తిని ఇయాటి వరకు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంటే ఆయన వెనుక ఉన్న బ్యూరోక్రసీ, పొలిటికల్ మాఫియా ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోండి. నవీల్ మిత్తల్ అనేటోడు ఇసొంటోని అంటే ఆయన పెద్ద దొంగలకే దొంగ అన్న డౌటే లేదు. దొంగ ఆఫీసర్ ఏమనంటే ఆయన కేసులు పెడతారు, పిటిషన్లు పెట్టుకుంటారు. అర్థమైందా? ఆయన ఇక్కడికే డబ్బును మొత్తం పంజాబ్లో ఒక యూనివర్సిటీకి పంపుతాడంట. అసలు ఆయన పైన ఇయాటి వరకు ఎన్నో ఫిర్యాదు చేసిన ఇయాల వరకు ఎందుకు చర్యలు లేవో నాకు అర్థమైతలేదు. కాబట్టి అటువంటి వ్యక్తి తీసుకొచ్చి నన్ను పెట్టుకున్నాడు. ఈరోజు మొన్న మనము ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అని అనుకున్నాం. కానిస్టేబుల్ను చంపిండు అని చూస్తే మనం నిన్న చూస్తే ఆయన రౌడీ షీటర్ కాదని, ఆయన ఏది వెహికల్స్ రికవరీ చేస్తారని, ఈ విధంగా ఎన్నో ఆయన మీద వస్తున్నాయి. కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వీళ్ళు చాలా స్టేట్మెంట్ చేశారు. అంటే ఒక కానిస్టేబుల్ను చంపిందని చెప్పి ఆయనను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసింది. దాని ఇంకా కథ వేరే డిఫరెంట్, అది పక్కన పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. అర్థమైందా? ఎందుకు ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో మరొక డిఎస్పీ మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి పైన ఈ రోజు వరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? దీనిపైన రిపోర్ట్ ఇచ్చింది బాజాబ్తా ఒక ఎమ్మెల్యే, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే, అప్పటి నల్గొండ ఎమ్మెల్యే. ఆయన కంప్లైంట్ రాసి కలెక్టర్కి ఇచ్చిందని చెప్పి కలెక్టర్ మొత్తం ఎంక్వైరీ చేసి అవును ఇవన్నీ వాస్తవాలే అని ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేసి నవీన్ మిట్టల్కి సరెండర్ చేసి, నవీన్ మిట్టల్ నాకు ఇసోంటోడే కావాలి, నేను ఇక్కడ చాలా దోచుకునేది ఉన్నది, మాకు అమయ్ కుమార్ అనే కలెక్టర్ కూడా ఉన్నాడు, ఇంకా కొంతమంది 8 మంది అధికారులు కూడా మాకున్నారు, మేము అందరం కలిసి మొత్తం లూటీ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున లూటీ చేసిండు. ఇయాటి వరకు డిఎస్పీని మరణానికి కారకునైన వ్యక్తి కింద ఇగో ఈ సెక్షన్ వస్తుంది. ఐపీసీ 306 కింద ఆయనను అరెస్ట్ చేయాలి. శ్రీనివాసన్ అనేటువంటి ఇవాళ శ్రీనివాసన్ అనేటువంటి ఎక్కడ ఉన్నాడు, ఏడ పని చేస్తున్నాడు? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మంత్రి గారు, సరే 3 పార్టీలో 4 పార్టీలో పోయినారు, ఓకే. కానీ ఇప్పటి వరకు ఇటువంటి వాళ్ళ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకుని ఇటువంటి ఎందుకు మీరు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు? మీరు గతంలో మీరు ప్రమోషన్ ఇచ్చిన 8 మంది పైన కూడా ఈరోజు డిఓపిటి వాళ్ళ పైన కేసు రిఫర్ చేసి ఇగో ఇది అరుణ్ కుమార్ ఇగో ది రోల్ ఆఫ్ జిఏడి టు ఫార్వర్డ్ యువర్ గ్రీవెన్స్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్, హెన్స్ యువర్ గ్రీవెన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలంగాణ. 8 మందికి ప్రమోషన్లు ఇచ్చింది కదా, వాళ్ళ పైన మొత్తం మాకు రిపోర్ట్ పంపమని చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పేసి డిఓపిటి జె అరుణ్ కుమార్ అడిషనల్ సెక్రటరీ టు జిఏడి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వాళ్లకు సిఫారసు చేయడం జరిగింది. సరే వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు, ఎందుకంటే ప్రభుత్వ పెద్దలేనా వీళ్ళంతా ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులే. మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఏందనేది ఇక దేవునికే తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు శ్రీనివాసులు అనేటువంటి పైన కరప్షన్ ఛార్జెస్, ఇంకోటి వీళ్ళు ఒక 8 మంది అధికారులను, అవినీతి అధికారులకు ఈరోజు వాళ్లకు ఏది ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు కూసబెట్టుకున్నట్టు పరిస్థితి. మరి ఆ అధికారులు ఎసొంటోళ్ళు ఏంటిది అని చెప్పేసి ఈరోజు ఎంక్వైరీ చేయకుండా ఈరోజు అంటే 4th సిటీ ఫ్యూచర్ సిటీకి ఇసొంటోళ్ళే అవసరం. ఎందుకంటే దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి చాలా పెద్ద ఆశ పెట్టుకున్నాడు. ఇగో ఇది కలెక్టర్ గారు రాసినటువంటి ఉత్తరం. కలెక్టర్ పాటిల్ జే, ఇగో ఇక్కడ ఎవరు ఎన్నో తారీఖు రాసిండ్రు, ఇగో ఇక్కడ 19/12/2020. ఇంకో ఈ కేసు అదే. ఇగో ఇక్కడ ది పట్టా ల్యాండ్స్ ఆఫ్ సర్వే నెంబర్ 413, 414, 415 and 416 సుషేజెడ్ అక్కాయపాలెం గూడెం ఆఫ్ నల్గొండ మండల్ బిలాంగ్ టు పెద్దలు అండ్ అదర్స్. ది అడ్జసెంట్ ఆఫ్ దీస్ సర్వే నెంబర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఎగ్జిస్ట్ without the notice of the Pattedar Mandal surveyor and deputy inspector. He corrected the record. Because of this reason, S. Shankaraya DSP was expired and corrected Rashi Devaru Sri Prashant Patil J. IAS collector. ఈయన బాధాప్తా ఈరోజు రాసినటువంటి పరిస్థితి. ఇగో ఈయననే ఆ శ్రీనివాసులు అనే పెద్ద మనిషి. ఈయన పైన వచ్చిన కథనం.
ఇప్పుడు ఈయన జైల్లో ఉండాల్సిన వ్యక్తిని ఎక్కడ పెట్టిండ్రు, తీసుకొచ్చుకొని ఏడా కూర్చోబెట్టుకున్నారు, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. దేనికోసం కూర్చోబెట్టుకున్నారు అంటే వాళ్ళకి ఇసొంటోళ్ళే కావాలి, ఇసొంటోళ్ళు కావాలి. ఇక ఇలా ఉన్న మొన్న విజిలెన్స్ కూడా దీని మీద ఇవ్వడం జరిగింది. అందులో ఈయనతో ఉన్న ఇంకా 8 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 8 మంది, 8 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు. వంశీ మోహన్ ఫేసింగ్ విజిలెన్స్ అండ్ ఏఓసి పెండింగ్, బోయపాటి చెన్నయ్య ఫేసింగ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏసీబీ, ఎం సూర్యప్రకాష్ ఫేసింగ్ ఓల్డ్ డిసిప్లినరీ యాక్షన్ 2007, వెంకటేశ్వర్లు ఫేసింగ్ మల్టిపుల్ విజిలెన్స్ అండ్ డిసిప్లినరీ కేసెస్, చంద్రకళ ఫేసింగ్ మల్టిపుల్ అలిగేషన్స్. వీళ్ళు ఎవ్వరు కూడా 100 కోట్ల తక్కువ లేదు, మొత్తం 100 కోట్లు. జబరునిసా బేగం ఫేసింగ్ లోకాయుక్త కంప్లైంట్, ఎం వాసుచంద్ర ఫేసింగ్ విజిలెన్స్ అండ్ ఏఓసి ప్రొసీడింగ్స్, వెంకట ఉపేందర్ రెడ్డి ఫేసింగ్ ఓల్డ్ విజిలెన్స్ కేసు, వెంకటేశ్వర్లు. ఇవన్నీ బోయపాటి చెన్నై వీళ్ళందరూ. చంద్రకళది అయితే ఆమె ఒకటి చదువుతా. నేమ్డ్ ఇన్ టెంపుల్ ల్యాండ్ సేల్ ఎలిగేషన్స్, డెమాలిషన్ కంప్లైంట్స్ అండ్ యుఎల్సి irregularities during KCR's government. Chandrakala acted entirely as per the directions of Navin Rao and Santosh Rao while serving as MRO of Sheikhpet, RDO of Secunderabad and RDO of Rajendra Nagar. She allegedly that crores of rupees and regularized government vacant lands under GO 59. Now that Amay Kumar has been caught, she being from Mahbub Nagar, ఒక రేవంత్ రెడ్డి గారు సంబంధించిన ఎవరినో పట్టుకొని ఆమె కేసులకు వెళ్ళి బయటకు వచ్చేసింది. వంశీ మోహన్ అంటోడు డ్యూరింగ్ కేసీఆర్ గవర్నమెంట్ while serving as MR of Sherlingapalli, he worked under the influence of Navin Rao and handed over government land worth hundreds of crores to the Sherlingapalli MLA. Even after the land was recently taken over by Hyderabad authorities, Gandhi put up fencing around it. He also played a key role in the land dispute involving Bhuma Nagireddy's daughter case. Idokati. Vasu Chandra linked with Kajaguda and Guttala Begumpet land irregularities during KCR government while serving as MRO of Sherlingapalli. He worked under the control of Sherlingapalli MLA and Navin Rao. He played a key role in the encroachment of the land that he was allotted to the BC study circle. Chandrakala, Vamshimon and Vasu Chandra, these three also carried out illegal deals along with Amay Kumar, but after Amay Kumar caught, they surrendered to Congress government and leaders and have not started their shady dealings. ఇవి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు. ఇవన్నీ పెట్టుకొని కూడా డిప్యూటీ కలెక్టర్ అంటే అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈరోజు అవినీతి వాళ్ళకి ఇంత పెద్ద ఆందోళన అవసరమా, దేనికోసం చేస్తున్నారు? జైళ్ళల్లో ఉండాల్సిన వ్యక్తులు, సస్పెన్షన్లో ఉండాల్సిన వ్యక్తులు, డిస్మిస్ కావాల్సిన వ్యక్తుల పైన ఈరోజు ప్రమోషన్ల వర్షాలు కురిపిస్తున్నారు. ఈరోజు కరెన్సీ కట్టలతో తేలాడుతున్నారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.